నేను బెండకాయతోని కర్రీ చేయబోతున్నాను. అందరూ మామూలుగా బెండకాయ కర్రీ చేస్తారు కదా, నేను శనగపిండి వేసి కొంచెం డిఫరెంట్గా చేస్తాను. నేను బెండకాయతోని కర్రీ చేయబోతున్నాను. అందరూ మామూలుగా బెండకాయ కర్రీ చేస్తారు కదా, నేను శనగపిండి వేసి కొంచెం డిఫరెంట్గా చేస్తాను. చూడండి, ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ పట్టదు ఆయిల్, 2 స్పూన్లకి సరిపోతుంది. ఇది కొంచెం వేడెక్కాల. వేడిగానే ఆవాలు చిటపటానాల. ఈ బెండకాయ అంటే చాలా మందికి ఇష్టము, కానీ తింటే చాలా మంచిగా ఉంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది, పిల్లలకు కూడా చదువు వస్తుంది ఎక్కువ తినడం వల్ల. కొంచెం జీలకర్ర వేస్తాను. ఈ జీలకర్ర వేయడం వల్ల మనము తిన్నది కూడా తొందరగా అరుగుతుంది, హెల్త్ ప్రాబ్లం ఏమి ఉండదు. ఫస్ట్ కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తర్వాత కొత్తిమీర, తర్వాత ఉల్లిపాయలు. ఉల్లిపాయ చల్లదనం, చాలా మంచిది. ఇప్పుడు మనం బెండకాయ కూడా వేయాలి. ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది. దీన్ని మనం 5 మినిట్స్ మగ్గిద్దాము. మూత పెట్టి 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. లేత తీసుకుంటే బాగుంటాయి, ముదిరిపోయినవి ఉంటే అన్ని గింజలు ఉంటాయి. అయిపోయింది, మగ్గింది. మనం ఉప్పు కారం వేసేద్దాము. ఇది పింక్ సాల్ట్, ఇది తింటే చాలా మంచిది. వట్టిగా బయట దొరికే ఉప్పు కంటే ఇది వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం వేస్తున్నాను. కొంచెం కారం, ఇది మాకు కురుట్లలో మిరపకాయలు దొరుకుతాయి, ఆ పొడి పట్టించాము. ఎర్రగా ఉంటుంది, కలర్ఫుల్ ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇది కొంచెం టేస్ట్ కోసం కొబ్బరి పొడి. మనం డిఫరెంట్గా అంటే ఇక శనగపిండి ఇది వేసి మనం కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మనం ఒక 2 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది. ఇది శనగపిండి బెండకాయ కర్రీ. కలర్ చూడు ఇట్లా వస్తుంది. ఒక 2 నిమిషాలు మనం ఆపుతామంటే కూర బాగుంటుంది. ఒక 2 మినిట్స్. ఇగో బెండకాయ కర్రీ చేయమన్నాడు బావా. బెండకాయ కర్రీ చేస్తున్నా. ఎంత బాగుంది కదా. ఈ బెండకాయ హెల్త్కి మంచిది కదా. ఇది బెండకాయ ఇంకా దాంట్లో ఏం వేసావు? శనగపిండి, కొబ్బరి పొడి, ఉప్పు, అది పింక్ సాల్ట్. మంచి కలర్ వచ్చింది. ఏ బగ్గ అంటుకోకుండా ఇట్లా మనం శనగపిండి వేస్తే విడివిడిగా అయిపోతుంది. ఈ కూర ఎంత తిన్నా కానీ తినాలనిపిస్తుంది. పిల్లలకి ఇట్లా పెడితే బాగుంటుంది. పిల్లలకు స్నాక్స్ లాగా కూడా తినేస్తారు అంటుకోకుండా. మమ్మీ బెండకాయ అంటుకుంటుంది అని అంటారు కదా, అనకుండా ఇది ఇట్లా చేస్తా అన్నట్టు. కొంచెం మంచి కలర్ఫుల్ గా ఉంది, బాగుంది. ఏమైంది, ఉగాదికి రమ్మని చెప్తే రాలేదు? పండుగ బిజీ, అందరి ఇంట్లో ఉగాది పండుగనే సెలబ్రేషన్. సరే, మరి మళ్ళీ ఒక రోజు మనం ఉగాది పండగ గురించి చేసుకుందాము, పోలేలు చేసుకొని తిందాము. పిల్లలకి కర్రీ పెడదాం, బాగుంటది. వాళ్ళు పిల్లల వల్ల అంటుకోకుండా ఉంటే బెండకాయ కర్రీ అంటే వాళ్ళు ఇద్దరికి ఇష్టం. ఇట్లా చేసి పెట్టు పోయినప్పుడు, లేకుంటే ఇక్కడికి రమ్మను, నేను కూడా చేసి పెడతా. దానికి చాలా ఇష్టం కదా. నాచులాగా ఉట్టి కూడా తినొచ్చు. దీంట్లో అన్నీ తక్కువ ఇష్టం, సాల్ట్ కానీ మిరియం కానీ పిల్లలకు